ఈ రోజు మనం ఈ వీడియోలో 30 మంది ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చిన ప్రసిద్ధ నియంతలు వీరి గురించి తెలుసుకోబోతున్నాము. పరిచయం. చరిత్ర పొడవునా నియంతలు తమ సంపూర్ణ అధికారం, యుద్ధం మరియు రాజకీయ మార్పుల ద్వారా దేశాలను తీర్చిదిద్దారు. కొందరు శక్తివంతమైన సామ్రాజ్యాలను నిర్మించగా, మరికొందరు అణచివేత మరియు సంఘర్షణలకు పేరుగాంచారు. ఈ డాక్యుమెంటరీ చరిత్రలోని అత్యంత ప్రభావవంతమైన 30 మంది నియంతలను మరియు ప్రపంచంపై వారి శాశ్వత ప్రభావాన్ని అన్వేషిస్తుంది. 1. జూలియస్ సీజర్, ప్రాచీన రోమ్. కాలం క్రీస్తు పూర్వం 49, క్రీస్తు శకం 44. తనను తాను జీవితకాల నియంతగా ప్రకటించుకుని, రోమన్ రిపబ్లిక్ను రూపాంతరం చెందించి, రోమన్ సామ్రాజ్యానికి మార్గం సుగమం చేశాడు. 2. అగస్టస్, ప్రాచీన రోమ్. కాలం క్రీస్తు పూర్వం 27, క్రీస్తు శకం 14. సంవత్సరాల అంతర్యుద్ధాన్ని ముగించి, సామ్రాజ్య పాలనను స్థాపించి, శతాబ్దాల పాటు నిలిచిన స్థిరమైన రోమన్ సామ్రాజ్యాన్ని సృష్టించాడు. 3. చెంగిజ్ ఖాన్, మంగోలియా. కాలం 1206 నుండి 1227. మంగోల్ తెగలను ఏకం చేసి, సైనిక విజయాల ద్వారా చరిత్రలోనే అతిపెద్ద అవిచ్ఛిన్న భూ సామ్రాజ్యాన్ని సృష్టించాడు. 4. నెపోలియన్ బోనపార్టే, ఫ్రాన్స్. కాలం 1799 నుండి 1815. ఫ్రెంచ్ విప్లవం తర్వాత అధికారంలోకి వచ్చి, ఐరోపాలోని చాలా ప్రాంతాలను జయించి, నెపోలియన్ నియమావళి ద్వారా శాశ్వత న్యాయ సంస్కరణలను ప్రవేశపెట్టాడు. 5. బెనిటో ముస్సోలినీ, ఇటలీ. కాలం 1922 నుండి 1943. ఫాసిజాన్ని స్థాపించి, సర్వాధికార రాజ్యాన్ని నెలకొల్పారు. ఇది ఐరోపా అంతటా నిరంకుశ ఉద్యమాలను ప్రభావితం చేసింది. 6. జోసెఫ్ స్టాలిన్, సోవియట్ యూనియన్. కాలం 1924 నుండి 1953. సోవియట్ యూనియన్ను పారిశ్రామికీకరించారు, కానీ విస్తృతమైన రాజకీయ అణచివేత, బలవంతపు సామూహికీకరణ మరియు ప్రక్షాళనల ద్వారా పాలించారు. 7. అడాల్ఫ్ హిట్లర్, జర్మనీ. కాలం 1933 నుండి 1945. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నాజీ జర్మనీకి నాయకత్వం వహించి, హోలోకాస్ట్ను నడిపించారు, తద్వారా చరిత్రలోనే అత్యంత అప్రసిద్ధ నియంతలలో ఒకరిగా నిలిచారు. 8. ఫ్రాన్సిస్కో ఫ్రాంకో, స్పెయిన్. కాలం 1939 నుండి 1975. స్పానిష్ అంతర్యుద్ధం తర్వాత దాదాపు 4 దశాబ్దాల పాటు స్పెయిన్ను పాలించారు, తన మరణం వరకు నిరంకుశ పాలనను కొనసాగించారు. 9. మావో జెడాంగ్, చైనా. కాలం 1949 నుండి 1976. చైనా ప్రజా గణతంత్రాన్ని స్థాపించి, దేశ రూపాంతరానికి కారణమైన విస్తృత రాజకీయ, ఆర్థిక ఉద్యమాలను ప్రవేశపెట్టారు. 10. కిమ్ ఇల్ సంగ్, ఉత్తర కొరియా. కాలం 1948 నుండి 1994. ఉత్తర కొరియాను పార్టీ రాజ్యంగా స్థాపించి, నేటికీ దేశాన్ని పాలిస్తున్న కిమ్ రాజవంశాన్ని సృష్టించారు. 11. పోల్ పోట్, కంబోడియా. కాలం 1975 నుండి 1979. ఖమెర్ రూజ్ పాలనకు నాయకత్వం వహించి, వ్యవసాయ ఆధారిత కమ్యూనిస్ట్ సమాజాన్ని సృష్టించడానికి ప్రయత్నించారు, దీనివల్ల సుమారు 15 నుండి 20 లక్షల మంది ప్రజలు మరణించారు.
12 ఇది అమీన్ ఉగాండా కాలం 1971 నుండి 1979 సైనిక తిరుగుబాటు ద్వారా అధికారాన్ని చేజిక్కించుకున్నారు. క్రూరమైన అణచివేత, రాజకీయ హింస మరియు ఆర్థిక నిర్వహణ లోపాలకు ఆయన పాలనకు ప్రసిద్ధి చెందింది. 13 ముఅమ్మర్ గడ్డాఫీ లిబియా కాలం 1969 నుండి 2011 4 దశాబ్దాలకు పైగా లిబియాను పాలించారు. కఠినమైన నిరంకుశ నియంత్రణను కొనసాగిస్తూనే చమురు సంపదను ఉపయోగించి దేశంలోని కొన్ని ప్రాంతాలను ఆధునీకరించారు. 14 సద్దాం హుస్సేన్ ఇరాక్ కాలం 1979 నుండి 2003 బాత్ పార్టీ ద్వారా అధికారాన్ని సుస్థిరం చేసుకున్నారు మరియు ఇరాక్ యుద్ధం అలాగే గల్ఫ్ యుద్ధం సమయంలో ఇరాక్కు నాయకత్వం వహించారు. 15 ఫిడెల్ క్యాస్ట్రో క్యూబా కాలం 1959 నుండి 2008 క్యూబన్ విప్లవానికి నాయకత్వం వహించి కరేబియన్ ప్రాంతంలో ప్రచ్ఛన్న యుద్ధం కోల్డ్ వార్ కాలంలో ఒక ప్రధాన శక్తిగా నిలిచిన సోషలిస్ట్ రాజ్యాన్ని స్థాపించారు. 16 నికోలే చౌసెస్కు రొమేనియా కాలం 1965 నుండి 1989 వ్యక్తి పూజ, నిఘా మరియు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో కూడిన అత్యంత కేంద్రీకృత కమ్యూనిస్ట్ పాలనను ఏర్పాటు చేశారు. 17 ఎన్వర్ హోక్సా అల్బేనియా కాలం 1944 నుండి 1985 కఠినమైన నిరంకుశ ప్రభుత్వం కింద ఐరోపాలోనే అత్యంత ఏకాకిగా ఉన్న కమ్యూనిస్ట్ దేశాలలో ఒకటిగా అల్బేనియాను పాలించారు. 18 కిమ్ జోంగ్ ఇల్ ఉత్తర కొరియా కాలం 1994 నుండి 2011 ఉత్తర కొరియాలో వంశపారంపర్య పాలనను కొనసాగించారు మరియు దేశ సైనిక సామర్థ్యాలను, అణు ఆయుధ కార్యక్రమాన్ని విస్తరించారు. 19 బషర్ అల్ అస్సాద్ సిరియా కాలం 2000 నుండి 2024 దీర్ఘకాలం కొనసాగిన సిరియా అంతర్యుద్ధం సమయంలో దేశాన్ని పాలించారు. ఈ సంఘర్షణ విస్తృతమైన విధ్వంసానికి మరియు ప్రజల వలసలకు కారణమైంది. 20 అగస్టో పినోచెట్ చిలీ కాలం 1973 నుండి 1990 సైనిక తిరుగుబాటు ద్వారా అధికారంలోకి వచ్చారు. కీలకమైన స్వేచ్ఛ, మార్కెట్ ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెడుతూనే నిరంకుశ పాలనను కొనసాగించారు. 21 హిడెకి తోజో జపాన్ కాలం 1941 నుండి 1944 రెండవ ప్రపంచ యుద్ధంలో ఎక్కువ భాగం జపాన్కు నాయకత్వం వహించారు మరియు ఆసియా అంతటా దేశ విస్తరణ సమయంలో సైనిక ప్రభుత్వాన్ని నడిపించారు. 22 జోసిప్ బ్రోజ్ టిటో యుగోస్లేవియా కాలం 1945 నుండి 1980 ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో సోవియట్ యూనియన్ మరియు పాశ్చాత్య కూటమి రెండింటికి దూరంగా ఉంటూ స్వతంత్రతను కాపాడుకుంటూనే ఒక సోషలిస్ట్ ఏక పార్టీ రాజ్యాన్ని స్థాపించారు. 23 మొబుటు సెసె సెకో జైర్ కాలం 1965 నుండి 1997 ఆఫ్రికనైజేషన్ విధానాన్ని ప్రోత్సహిస్తూ మరియు భారీ వ్యక్తిగత సంపదను కూడబెట్టుకుంటూ నియంతృత్వ పాలన ద్వారా 3 దశాబ్దాలకు పైగా పరిపాలించారు. 24 మాన్యువల్ నోరిగా పనామా కాలం 1983 నుండి 1989 అమెరికా పనామాపై దండయాత్ర చేసి ఆయన్ని తొలగించే వరకు
సైనిక శక్తి ద్వారా పనామాను తన నియంత్రణలో ఉంచుకున్నారు. 25. స్లోబోడాన్ మిలోసెవిచ్, సెర్బియా యుగోస్లేవియా. కాలం 1989 నుండి 2000. యుగోస్లేవ్ యుద్ధాలలో కీలక పాత్ర పోషించారు మరియు పదవి నుండి దిగిన తర్వాత అంతర్జాతీయ యుద్ధ నేరాల ఆరోపణలను ఎదుర్కొన్నారు. 26. సపర్మురాత్ నియాజోవ్, తుర్క్మెనిస్తాన్. కాలం 1990 నుండి 2006. తన వ్యక్తిత్వాన్ని గొప్పగా కీర్తించేలా ఒక వ్యవస్థను సృష్టించుకున్నారు మరియు రాజకీయాలు, మీడియా, ప్రజా జీవితంపై కఠినమైన నియంత్రణను కొనసాగించారు. 27. రాబర్ట్ ముగాబే, జింబాబ్వే. కాలం 1980 నుండి 2017. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి దాదాపు 4 దశాబ్దాల పాటు జింబాబ్వేను పాలించారు. ఆయన పాలనలో ప్రారంభ దశలో విద్యాపరమైన పురోగతి ఉన్నప్పటికీ, తర్వాతి కాలంలో ఆర్థిక పతనం మరియు రాజకీయ అణచివేత చోటు చేసుకున్నాయి. 28. ఒమర్ అల్ బషీర్, సూడాన్. కాలం 1989 నుండి 2019. సైనిక తిరుగుబాటు ద్వారా అధికారాన్ని చేపట్టి సూడాన్ను పాలించారు మరియు అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ ద్వారా అభియోగాలు మోపబడిన మొదటి అధికారంలో ఉన్న దేశాధినేతగా నిలిచారు. 29. కిమ్ జోంగ్ ఉన్, ఉత్తర కొరియా. కాలం 2011. ప్రస్తుతం ఉత్తర కొరియాలో వంశపారంపర్య నాయకత్వాన్ని కొనసాగిస్తూ దేశ అణు ఆయుధ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు మరియు కఠినమైన కేంద్రీకృత నియంత్రణను అమలు చేస్తున్నారు. 30. అలెగ్జాండర్ లుకాషెంకో, బెలారస్. కాలం 1994. ప్రస్తుతం యూరప్లో అత్యంత సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న ప్రస్తుత జాతీయ నాయకుడిగా, కేంద్రీకృత పాలనతో అధికారాన్ని కొనసాగిస్తూ ఎన్నికలు మరియు పౌర స్వేచ్ఛల విషయంలో అంతర్జాతీయ విమర్శలను ఎదుర్కొన్నారు. ముగింపు. ఈ 30 మంది నియంతలు యుద్ధం, విప్లవం మరియు నిరంకుశ పాలన ద్వారా ప్రపంచ చరిత్రను లోతుగా ప్రభావితం చేశారు. వారి చర్యలు దేశాలను మార్చివేశాయి, ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేశాయి మరియు సానుకూల, ప్రతికూలమైన శాశ్వత వారసత్వాలను మిగిల్చాయి. చరిత్ర గమనంపై సంపూర్ణ అధికారం ఎంతటి అపారమైన ప్రభావాన్ని చూపగలదో వారి కథలు స్పష్టం చేస్తాయి. ఈ వీడియోలు కేవలం ఈ తరం ప్రేక్షకుల కోసం కాదు, జ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు అందించాలనే చిన్న ప్రయత్నం. ఈ డిజిటల్ గ్రంథాలయాన్ని నిర్మించడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి LSKSM వ్లాగ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు జ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు చేరవేయడానికి షేర్ చేయండి. మీ సహకారం మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. జి. శోభనాద్రి రావు, LSKSM వ్లాగ్స్.